ఓం నమ శివాయ. రేపటి రోజు శుక్లపక్ష అష్టమి, మాఘ శుక్లపక్ష అష్టమి, భీష్మాష్టమి. కాబట్టి శుక్లాష్టమ్యాంతు మాఘస్య సద్యాత్ భీష్మాయోజలం సంవత్సరకృతం పాపం తక్షణా దేవనశ్యతి. అంటే మాఘమాసమునందలి శుక్లపక్ష అష్టమి తిథి యందు భీష్ముని గూర్చి జలముతో తర్పణం చేయవలనని మనకి ధర్మసింధువు చెప్తోంది. ఈ విధంగా భీష్మ తర్పణ చేసిన వారికి ఏడాది పాటు చేసినటువంటి తెలియజేసినటువంటి చిన్న చిన్న పాపములు ఏమైనా ఉంటే వాటిని నశించిపోవనని వ్యాసమహర్షి వారే స్వయంగా సెలవిచ్చారు. అంతేకాకుండా భీష్మ తర్పణమును ఆచరించడానికి మధ్యాహ్నంతో కూడిన అష్టమిని తీసుకోవాలని ధర్మసింధువులో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ప్రకారంగా కూడా అందరూ తండ్రి జీవించి ఉన్నవారు, తండ్రి జీవించి లేకపోయిన వారు కూడా దీన్ని చేయవచ్చు. దీని నుండి ఎటువంటి అభ్యంతరములు లేవని ధర్మసింధువులోనే చెప్పి ఉన్నది. కాబట్టి అందరూ కూడా మామూలుగా ప్రాణాయామం చేసుకుని ఆచమనం చేసుకుని తర్వాత తర్పణానికి ఏ సంకల్పాలు చెప్పుకోకూడదు. భీష్మ ప్రీత్యర్థం మాఘశుక్ల అష్టమ్యాం భీష్మ తర్పణం కరిష్య అని చెప్పి 9 సార్లుగా మీరు తర్పణాన్ని వదలాలి. తర్పణ మంత్రాన్ని చాట్ బాక్స్లో పెట్టడం జరిగింది, చూసి చేసుకోగలరు. ఓం నమ శివాయ.